సనాతన ధర్మ యోధులకు, హైందవ ధర్మ పరిరక్షకులకు, బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నేను ఒక విన్నపాన్ని చేస్తున్నాను. కారణం ఏంటంటే, ఎవరో వచ్చి మనకు సహాయం చేస్తారు అని దానికన్నా మనమే స్వయంకృతంగా బలాన్ని సంపాదించుకొని ధైర్యంతో ముందుకు పోయి పోరాటం చేయాలి. కానీ మన తరపున పోరాటం చేస్తున్న సనాతన ధర్మ హైందవ పోరాట యోధులు ధైర్య సాహసాలతో పనిచేస్తున్నారు. వాళ్ళ సర్వస్వము కోల్పోయినారు, కానీ ధర్మం కోసం పోరాడుతున్నారు. మరి వాళ్ళ పిల్లలకి, వాళ్ళ భవిష్యత్తుకి, వాళ్ళ పోరాటానికి మనం బలం ఇవ్వాలంటే మన ఆర్థికంగా కొంత సహాయం చేయాలి కదా. మేము అడుగుతున్నది ఏంటంటే ₹5 మాత్రమే. ₹5 పేటిఎం ద్వారా పంపమని, ప్రతీ నెల పంపమని ఈ గ్రూపులో మీరు చేరాలని అనుకుంటున్నాము. మాకు దమయంతి న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ సెంటర్ అనేది సనాతన పోరాట యోధుల నిధికి కొంత అమౌంట్ని కలెక్ట్ చేసి ఇస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళ యొక్క పరిస్థితి తెలిసిన వెంటనే వాళ్ళకి అందిస్తున్నాం, సహాయం చేస్తున్నాం. అది మేము ఒక్కరమే చేయలేం కదా. మీలాంటి వాళ్ళకందరితో సహాయ సహకారాలని అందించుకుంటున్నాం. కనుక ఈ మెసేజ్ని అన్ని గ్రూపుల వారికి ఇస్తే ఎవరికైతే సహాయం అవసరమో, ఎవరైతే ఫీల్డ్లో పనిచేస్తున్నారో వాళ్ళకి ఇస్తాం. ఈరోజు చూడండి, కోర్టుల్లో కేసులు ఉన్నాయి, బెదిరిస్తూ ఉన్నారు, తర్వాత ప్రశాంతత లేకుండా ఉన్నారు. అయినా వాళ్ళు ఏం చేస్తారు? ధర్మం కోసం పోరాడుతున్నారంటే మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు. కనుక ₹5 అండి. ₹5 దేనికోసం అడుగుతున్నాం తెలుసా? పంచభూతములు 5. ఆ పంచభూతానికి మనం సమర్పించిన విధంగా ఒక్కొక్క భూతానికి ₹1 చొప్పున 5గురికి ఇవ్వగలిగినట్టయితే విశ్వం మీకు ఆశీర్వదిస్తుంది, దైవం మీకు అనుగ్రహిస్తుంది. తర్వాత ధర్మ పోరాట యోధులకి సహాయం అందుతుంది. ఈ మాత్రం కూడా చేయలేమా? అసలు ₹5 కూడా మనం ఇవ్వలేమా? అంత నికృష్టంగా ఉన్నామా? మరి ఇతర ధర్మాలు చూడండి, ఎంత చక్కగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. నిజంగా వాళ్ళు చూసి మనం నేర్చుకోవాలి. మనం ఈ విధంగా ఉన్నట్టయితే ముందుకు పోలేం. కాలము చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్టుగా మనకి రిజల్ట్స్ వస్తున్నాయి. కనుక ఈ హైందవ ధర్మ పోరాట యోధులు కుశప్రయత్నముగా ముస్లిమ్స్ హైందవ ధర్మంలో చేరుతున్నారు, స్త్రీలు ఎక్కువగా చేరుతున్నారు, క్రైస్తవులు కూడా హిందూ ధర్మంలో చేరుతున్నారు. మరి అలా చేరుతున్నారంటే వాళ్ళంటి పోరాట ప్రతిభ ఎంత విజయవంతంగా ఉందో చూడండి. సంతోషించవలసింది మన హైందవ ధర్మం. నిజంగా ఇతర మతస్థులు ఆ విధంగా చేయకపోతే మన హైందవ ధర్మం యొక్క విలువలు మనకు తెలియవు కదా. కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేయటం వల్ల మనం ఈరోజు మేల్కొన్నాం. కనుక ఆర్థిక పరిస్థితులకు చూడండి, ఇతర ధర్మాల వాళ్ళ దగ్గర హిందువులు ఎవరు కూడా వ్యాపారం చేయటం లేదు, వస్తువులు కొనటం లేదు. కాబట్టి ఇదంతా ఎలాగొచ్చింది? మార్పు ఎలా తెచ్చారు? ఎవరు తెచ్చారు? ఎలా వచ్చింది అంటే మన సనాతన హైందవ పోరాట యోధుల యొక్క ప్రతిభ, ప్రతిష్ట అంత గట్టిగా ఉంది. తాను ఒక్క పూట తిని 2 పూటలు పస్తుండి కూడా ధర్మం కోసము వాళ్ళు కాపాడుతున్నారు. మీరు సహాయం చేయాలండి, చేస్తారని నమ్మకం. నిజమైన హైందవ్ అయితే, ధర్మ పరిరక్షకుడు అయితే ప్రతీ నెల ₹5 పేటిఎం ద్వారాగా మాకు పంపించాలని మిక్కిలి వినయపూర్వకంగా అందరినీ కోరుతున్నాను. ఈ వీడియోని అన్ని గ్రూపులకి షేర్ చేయండి, మీరు సహాయాన్ని అందించండి. మీరు చేయగలరు, ఆ శక్తి మీకుంది, ఆ నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ. షేర్ టు ఆల్. భారత మాతాకి జై. జై శ్రీరామ్.
రామభక్త హనుమానికి జై. సనాతన ధర్మ పోరాట యోధులకు జై. థ్యాంక్ యూ టు ఆల్. సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం భరతమాత